ఈరోజు మనం ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ 1Aలో మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఎక్సర్సైజ్ 2Aలో 15th సమ్ గురించి మనం నేర్చుకుందాం. ఈ 15th సమ్ అనేది ఇది లాస్ట్ సమ్. ఈ లాస్ట్ సమ్ అనేది నేర్చుకుందాం. చూడండి, సమ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ up to n terms is equal n into n plus 1 whole square into n plus 2 by 12. ఓకే, ఈ సమ్లో కూడా మనం అప్ టు n టర్మ్స్ అని ఇచ్చాడు. అంటే ఎంత టర్మ్ ఇవ్వలేదు. సో ఇది ప్రూవ్ చేయాలంటే మనకి ఎంత టర్మ్ అనేది కావాలి కదా. ఆ ఎంత టర్మ్ ఏంటి అనేది ఒకసారి కనుక్కుందాం. చూడండి, ఫస్ట్ టర్మ్ 1 స్క్వేర్ అనేది, సెకండ్ టర్మ్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, థర్డ్ టర్మ్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఈ విధంగా చూసుకుంటే 10th టర్మ్ ఏమవుతుంది? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అప్ టు 10 స్క్వేర్. సేమ్ లైక్ దట్ nth టర్మ్ మనకు కావాల్సింది nth టర్మ్. nth టర్మ్ అంటే ఏంటి? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అప్ టు n స్క్వేర్. ఓకే, nth టర్మ్ ఒకసారి ఇక్కడ రాద్దాము. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అప్ టు ప్లస్ n స్క్వేర్. ఇది nth టర్మ్. ఇదంతా nth టర్మ్. ఈ nth టర్మ్లో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అప్ టు ప్లస్ n స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 అంటే ఈ 1 2 3లు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్. ఈ ప్రతి న్యాచురల్ నెంబర్ని స్క్వేర్ చేస్తున్నాం, స్క్వేర్ చేసి యాడ్ చేస్తున్నాం. సో ఇది మనకి ఒక ఫార్ములా అనేది ఉంది. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. Sum of the squares of the first n natural number is n into n plus 1 into 2n plus 1 by 6. ఇది sum of the squares of the first n natural numbers కి ఇది ఫార్ములా. ఇది కూడా మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ ఉపయోగించి ప్రూవ్ చేయొచ్చు. ఈ ఫార్ములా కూడా మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ ఉపయోగించి ప్రూవ్ చేయొచ్చు. అంటే మనకేంటి, ఇదంతా nth టర్మ్ కదా. సో ఇది nth టర్మ్. ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇది nth టర్మ్. ఓకే, సరే, nth టర్మ్ వచ్చేటట్లుగా ఈక్వేషన్ రాసుకుందాం. 1 స్క్వేర్ ఈక్వేషన్ ఇక్కడ రాద్దాము. ఇది అరేంజ్ చేసేస్తున్నాం. మనకి nth టర్మ్ ఇది కదా. ఓకే, 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అప్ టు ప్లస్ ఇది nth టర్మ్. ఓకే, ఈజ్ ఈక్వల్ ఏముంది? n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ n ప్లస్ 2 బై 12. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. ఇప్పుడు nth టర్మ్ ఉంది కదా. ఇప్పుడు nth టర్మ్ ఉంటే మనం మ్యాథమెటికల్ ఇండక్షన్లో 3 స్టెప్స్ ఉపయోగించి మనం చేసేవచ్చు. 3 స్టెప్స్ అనేవి ఏంటి? ఫస్ట్ స్టెప్ n ఈజ్ ఈక్వల్ 1కి ఇది ట్రూ అని ప్రూవ్ చేయాలి. సరే, చేద్దాం. ప్రూవ్ చేయాలంటే లెట్ n ఈజ్ ఈక్వల్ 1. n ఈజ్ ఈక్వల్ 1 ప్రూవ్ చేయాలంటే లెట్ n ఈజ్ ఈక్వల్ 1. n ఈజ్ ఈక్వల్ 1 తీసుకుంటే ఏమవుతుంది? LHS ఈజ్ ఈక్వల్, దీంట్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి లెఫ్ట్ సైడ్. ఎంత టర్మ్ కదా ఇది. 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ టర్మ్ వస్తుంది. సో 1 into 1 plus 1 into 2 into 1 plus 1 by 6
ఈజ్ ఈక్వల్ 1 ఇంటూ అంటే వదిలేవచ్చు, నో ప్రాబ్లం. 1 + 1 2 ఇంటూ ఈ మొత్తం సింప్లిఫై చేస్తాం. సో 2 1 2, 2 + 1 3, 3/6 ఈజ్ ఈక్వల్ 2 3 6 క్యాన్సిల్ అయిపోతాయి, 1 మిగిలింది. ఓకే, ఆర్హెచ్ఎస్ అవుదాం. ఆర్హెచ్ఎస్ ఇక్కడ కూడా మనం n ప్లేస్లో 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, 1 ఇంటూ 1 + 1 హోల్ స్క్వేర్ ఇంటూ 1 + 2/12. ఓకే, ఈజ్ ఈక్వల్ 1 ఇంటూ అంటే 1 ఇంటూ దేన్ని మల్టిప్లై చేసినా సేమ్ అదే నెంబర్ వస్తుంది కాబట్టి 1 అనేది వదిలేయవచ్చు. 1 + 1 2, 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 1 + 2 3/12. 4 3 is 12, క్యాన్సిల్ అయిపోయి 1 ఉంటుంది. ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ 1. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో ఇట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1. n ఈజ్ ఈక్వల్ 1కి ఇది ట్రూ అయ్యింది, ఎందుకంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయ్యింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి, n ఈజ్ ఈక్వల్ kకి ఇది ట్రూ అని తీసుకోవాలి. ఓకే, తీసుకుందాం. సెకండ్ స్టెప్, సే దట్ it is true for n is equal k. n is equal k కి ఇది ట్రూ అని అనుకుందాం. అనుకుంటే అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అప్ టు ప్లస్ n ప్లేస్లో k రావాలి కదా, k ఇంటూ k + 1 ఇంటూ 2k + 1/6 ఈజ్ ఈక్వల్ ఇక్కడ కూడా n ప్లేస్లో k ఇంటూ k + 1 హోల్ స్క్వేర్ ఇంటూ k + 2/12. ఇది n ఈజ్ ఈక్వల్ k తీసుకుంటే k తిట్టారు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఇది ట్రూ అని తీసుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ k + 1. దీని యొక్క నెక్స్ట్ టర్మ్ కూడా ఇది ప్రూవ్ అవుతుంది అంటే ప్రూవ్ చేయాలి, దీని యొక్క నెక్స్ట్ టర్మ్కి ఇది ప్రూవ్ చేయాలి. సరే, దీని యొక్క నెక్స్ట్ టర్మ్కి ఇది ట్రూ అని ప్రూవ్ చేయాలి అంటే n ఈజ్ ఈక్వల్ k + 1 తీసుకోవాలి. దీని యొక్క నెక్స్ట్ టర్మ్కి ఇది ట్రూ అని ప్రూవ్ చేయాలి అంటే n ఈజ్ ఈక్వల్ k + 1 తీసుకోవాలి. అప్పుడేమొస్తుంది, లెట్ n ఈజ్ ఈక్వల్ k + 1. k + 1 తీసుకుంటే అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అప్ టు ప్లస్ ఇది ఎంత టర్మ్, ఇది kth టర్మ్ కదా, అంటే k ఇంటూ k + 1 ఇంటూ 2k + 1/6 ప్లస్ ఇప్పుడు ఇది kth టర్మ్ కదా, ఇక్కడ మనం k + 1th టర్మ్ రాయాలి. ఇది kth టర్మ్ అంటే ఇది kth టర్మ్, దీని యొక్క నెక్స్ట్ టర్మ్ రాయాలి. k + 1th టర్మ్ అంటే kth టర్మ్ యొక్క నెక్స్ట్ టర్మ్. ఓకే, నెక్స్ట్ టర్మ్ ఎలా రాస్తాము, k ప్లేస్లో k + 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే చూస్తుంది కదా, సేమ్ ఇక్కడ n ప్లేస్లో k + 1 సబ్స్టిట్యూట్ చేసింది అంటే k బదులుగా k + 1 వస్తుంది, k + 1. ఓకే,
ఇక 2 టైమ్స్ అయిపోయాయి కాబట్టి బ్రాకెట్ పెట్టింది. కే సింగిల్ కాబట్టి దీన్ని బ్రాకెట్ పెట్టలేదు. కే బదులు k+1 రాస్తాం కాబట్టి బ్రాకెట్ పెట్టాం. ఇక్కడ కూడా కే బదులు k+1 అంటే ఇవన్నీ చూసుకోండి. n బదులు k+1 మనకు బోర్డు మీద లేదు కాబట్టి కే బదులుగా k+1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎలాగైనా ఒకలాగా వస్తుంది. సో కే బదులుగా మళ్ళీ k+1 తర్వాత ఏముంది మళ్ళీ +1 ఉంది. మళ్ళీ 2 ఇంటూ ఇది కే బదులుగా k+1 +1 బై 6 ఇది kth టర్మ్ వరకు రాసాము ప్లస్ దీని యొక్క నెక్స్ట్ టర్మ్. ఇది ఏ విధంగా రావాలనేది చూద్దాం. ఇట్ ఈజ్ ఈక్వల్ ఫస్ట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు అంటే kth టర్మ్ వరకు కూడా ఇదిగో kth టర్మ్ వరకు మనం ఇది రాసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు దీని బదులుగా ఇది రాస్తున్నాం. k ఇంటూ k+1 హోల్ స్క్వేర్ ఇంటూ k+2 బై 12. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది రాసాము ప్లస్ ఈ టర్మ్ ఉంది అంటే k+1 ఇంటూ ఇది k+1+1 అంటే k+2 ఇంటూ ఇది 2k+2 +1 బై 6. ఓకే, మనకి ఈ రైట్ సైడ్లో మనకి ఏం రావాలి? రైట్ సైడ్లో అంటే మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ రైట్ సైడ్లో దీని బదులుగా ఏంటి రావాలి అనేది ఇక్కడ రఫ్లో రాస్తాం కదా, రాద్దాం. అంటే కే బదులుగా k+1 రావాలంతే. ఓకే, కే బదులుగా k+1 అంటే k+1 దీని బదులుగా ఇక్కడ కే బదులుగా k+1 అంటే k+1+1 అంటే k+2 హోల్ స్క్వేర్. ఇక్కడ k బదులుగా k+1 అంటే k+1+2 3 అవుతుంది. k+3 బై 12 ఇది మనకి రావాల్సింది. ఓకే, మనకి ఇది రావాలి ఫైనల్. అంటే దీన్ని సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే ఇది రావాలి. సరే, రాబడదు. ఇట్ ఈజ్ ఈక్వల్ ఇందులో చూడండి ఎల్సిఎం తీసుకుంటే 12కి 6కి ఎల్సిఎం ఏమవుతుంది? 12 అవుతుంది. ఎల్సిఎం తీసుకుంటున్నాం 12. ఓకే, 12ని 12తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. 1 ఇంటూ ఇదంటే ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. k ఇంటూ k+1 హోల్ స్క్వేర్ ఇంటూ k+2 ప్లస్ 12 6తో డివైడ్ చేస్తే 2 వస్తుంది. 2 ఇంటూ ఇది అంటే 2 ఇంటూ k+1 ఇంటూ k+2 ఇంటూ ఇది 2k+3 ఓకే, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఈజ్ ఈక్వల్ మనకు డినోమినేటర్లో బై 12 అనేది యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. ఓకే, నోమరేటర్ చూసుకుంటే నోమరేటర్లో ఏవి కామన్గా ఉన్నాయి? ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్. ఈ రెండింటిలో ఏవి కామన్గా ఉన్నాయి? ఇక్కడ చూడండి k+1 2 టైమ్స్ ఉన్నాయి. ఇక్కడ స్క్వేర్ కదా, 2 టైమ్స్ ఉన్నాయి. k+1 ఇంటూ k+2. అలాగే ఇక్కడ k+1 ఇంటూ k+2 ఇది కామన్గా ఉంటాయి. కామన్గా తీస్తే ఏమవుతుంది? k+1 ఇంటూ k+2 ఇది కామన్గా ఉంది. ఇది కామన్గా తీస్తామనుకో మిగిలినవి ఏమున్నాయి అనేది రాద్దాం. ఫస్ట్ టర్మ్లో చూద్దాం. ఫస్ట్ టర్మ్లో k+1 ఇంటూ k+2 కామన్గా తీస్తే ఏం మిగిలింది? k మిగిలింది. k ఇంటూ k+1 హోల్ స్క్వేర్ అంటే 2 ఉన్నాయి. ఒకటి కామన్గా తీసామంటే ఇంకో k+1 ఉంటుంది. ఓకే, ప్లస్ సెకండ్ టర్మ్లో ఏం కామన్గా తీసాము, ఏం మిగిలి అని చూద్దాం. k+1 ఇంటూ k+2 కామన్గా తీసాము. ఏం మిగిలింది? 2 ఇంటూ 2k+3
ఇది కామన్గా ఉన్నాయి. బై 4. ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చాయి, k+1 వచ్చింది, k+2 వచ్చింది, ఇంకా k+2 ఇంటూ k+3 రావాలి. ఇది సింప్లిఫై చేస్తే, సరే ఇది సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఇది k+1 అనేది నార్మల్గా ఉంటుంది, అలాగే ఇది k+2 అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఇక్కడ మనం మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే k ఇంటూ k k² ప్లస్ k ఇంటూ 1 k ప్లస్ ఇది అయిపోయింది కదా, 2 ఇంటూ 2 4k ప్లస్ 2 3 is 6 by 12. ఓకే, ఇక్కడ చూడండి దీన్ని ఇంకా ఈ బ్రాకెట్లో దాన్ని సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాలి. ఈ రెండు డినామినేటర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. ఈ బ్రాకెట్లో దాన్ని సింప్లిఫై చేసుకోవాలి. అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ k+1 ఇంటూ k+2 ఇంటూ ఇది k² ప్లస్ k+4k 5k ప్లస్ 6 by 12 ఈజ్ ఈక్వల్. ఇక్కడ చూడండి ఇది క్వాడ్రాటిక్ పాలినోమియల్ లాగా ఉంది. క్వాడ్రాటిక్ పాలినోమియల్ లాగా ఉంది కదా, k² ప్లస్ 5k ప్లస్ 6. ఇలాంటి వాటిని మనం ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. ఫ్యాక్టరైజేషన్లో కోఫిషియంట్ ఆఫ్ k² ఇంటూ 6 చేయాలి. ఫస్ట్ స్టెప్, ఇందులోని 2 స్టెప్స్ ఉంటాయి. మనకి ఫ్యాక్టరైజేషన్ నేర్చుకుంటే బాగా తెలుస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి, దీంట్లోని కోఫిషియంట్ ఆఫ్ k² ఇంటూ 6 ఎంత ఉంది, కోఫిషియంట్ ఆఫ్ k² 1 ఉన్నట్టు, అవునా? 1 ఇంటూ 6 ఏమవుతుంది, 6 అయింది. ఇది మనకు ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏమవుతుంది అంటే దీంట్లోని 6కి ఫ్యాక్ట్స్ కట్టాలి. అంటే 1 6 6, ఈ రెండు ప్లస్ చేస్తే కోఫిషియంట్ ఆఫ్ k రావాలి. ఓకే, రాలేదు, సో ఇది వదిలేయాలి. ఇది ఇంకోటి ఏమైనా చూద్దామా, 6కి 2 3 is 6. ఓకే, 2 3 is 6 అంటే ఈ రెండు ప్లస్ చేస్తే 5 వచ్చింది. అంటే మనం తీసుకోవాల్సింది ఇది. ఇది రాంగ్, ఇది రైట్. అంటే రాంగ్ అంటే 1 ఇంటూ 6 6, కానీ మనకు అనవసరమైనది ఇది, మనకు అక్కర్లేదు. ఓకే, 1 ఇంటూ 6 6 ఇక్కడ అక్కర్లేదు. 2 ఇంటూ 3 మనకు కావాలి, ఎందుకంటే ఈ 2 ఇంటూ చేస్తే 6 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. 2 ప్లస్ చేస్తే కోఫిషియంట్ ఆఫ్ k వచ్చింది. సో ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఇది. మిగిలిన యాజ్ ఇట్ ఈస్గా k+1 ఇంటూ k+2 ఇంటూ దీన్ని k² కూడా యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం, ప్లస్ 5k బదులుగా 2k ప్లస్ 3k రాసుకుంటాం అంతే. 2k ప్లస్ 3k ప్లస్ 6 by 12 ఇట్ ఈజ్ ఈక్వల్. మళ్ళీ ఈ రెండు కామన్గా అలా రాసేసుకుంటాము, k+1 ఇంటూ k+2. మళ్ళీ ఇక్కడ చూడండి 4 టర్మ్స్ వస్తాయి. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో ఇప్పుడు 4 టర్మ్స్ వస్తాయి. మళ్ళీ ఈ 4 టర్మ్స్లోని ఫస్ట్ 2 టర్మ్స్ నుండి ఏం కామన్గా ఉంది, k అనేది కామన్గా ఉంది. ఆ k కామన్గా తీస్తే ఏమేమి మిగిలాయి, ఫస్ట్ టర్మ్లో ఏం మిగిలింది, ఇంకో k ఉంటుంది. ప్లస్ ఇక్కడ k కామన్గా తీస్తాం కాబట్టి 2 ఉంటుంది. ప్లస్ అలాగే ఈ 2 టర్మ్స్లో ఏం కామన్గా ఉన్నాయి, 3 కామన్గా ఉంది. 3 కామన్గా తీస్తే k ప్లస్ 2 ఉంటుంది, ఎందుకంటే 3 ఇంటూ k 3k, 3 ఇంటూ 2 6 by 12. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్ k+1 ఇంటూ k+2 ఇంటూ ఇక్కడ చూడండి ఈ టర్ము ఈ టర్ము, ఈ 2 టర్మ్స్లోని ఏం కామన్గా ఉంది, k+2 k+2. ఈ k+2 కామన్గా ఉన్నాయి కాబట్టి k+2 కామన్గా తీస్తే k+2 కామన్గా తీస్తాం అనుకోండి, ఏ మిగులుతుంది, ఇక్కడ ఏం మిగిలింది, k మిగిలింది. ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది, 3 మిగిలింది.
బై 12. ఇవన్నీ ప్రోడక్ట్లే కాబట్టి మనం ఈ పెద్ద బ్రాకెట్ని రిమూవ్ చేయవచ్చు. ఈజ్ ఈక్వల్ k+1 ఇంటూ k+2 ఇంటూ k+2 ఇంటూ k+3 బై 12 ఈజ్ ఈక్వల్. ఇక్కడ చూడండి k+2 ఇంటూ k+2 అంటే k+2 హోల్ స్క్వేర్ అంటే k+1 ఇంటూ k+2 హోల్ స్క్వేర్ ఇంటూ k+3 బై 12. ఓకే, ఇదిగో మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే, k+1 k+2 హోల్ స్క్వేర్ k+2 హోల్ స్క్వేర్ ఇంటూ k+3 బై 12. ఇట్ ఈస్ ట్రూ ఫర్ n is equal k+1. n is equal k+1 కూడా ఇది ట్రూ అయిపోయింది కదా. సో hence proved by mathematical induction. ఓకే, మ్యాథమెటికల్ ఇండక్షన్ ఉపయోగించి మనం ఇది కూడా ప్రూవ్ చేస్తాము. ఇంతటితో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది లాస్ట్ సమ్. ఈ చాప్టర్లో ఈ ఎక్సర్సైజ్లో ఇది లాస్ట్ సమ్. ఇందులో ఒకటే ఎక్సర్సైజ్ ఉంది. సో ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. సో దీని యొక్క ప్రీవియస్ వీడియోస్ ప్రీవియస్ సమ్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఎవరికైనా ఏమైనా అవసరం ఉంటే చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డౌట్స్కి అయితే ఖచ్చితంగా కామెంట్స్కి రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.